పితా పుత్ర పవిత్రాత్మ నామమునా గడిచిన 3-4 రోజులుగా దేవుడు మనలందరినీ స్వస్థత విడుదల మహాసభ ద్వారా ఫాదర్ జోస్ వట్టెంకిల్, బ్రదర్ రఘు గారు వారి బృందం ద్వారా దీవించినటువంటి ప్రజలందరినీ భద్రంగా కాపాడినటువంటి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, ప్రజలు కిక్కిరిసి ఎంతోమంది ఈ స్థలమునకు వచ్చేటట్టు చేసిన ఆ దేవుని కృపకై స్తోత్రం చెల్లించే పాట ద్వారా ఈరోజు దేవునికి స్తోత్రం చెల్లించుటకు మీ అందరినీ పిలుస్తూ ఉన్నాను. ఇప్పుడే ప్రోగ్రాం అయిపోయింది కదా అని అనుకోకుండా దయచేసి ఈ లింక్ను ప్రతి ఒక్కరికి పంపించి, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది స్తోత్రం, దేవునికి కృతజ్ఞత చెల్లించే గొప్ప బాధ్యత మనది. We thank God because Bible says thanksgiving is something very pleasing to God. One leper came back and thanked the Lord for what he had done. So we thank God for these 4 days of blessing through Father Jose Vattankel and also Brother Raghu. Let us remember every favor we received. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో కూడా ప్రభువును కర్పించుకుందాం. బి సుజీత్ రెడ్డి మంచి ఆరోగ్యం, బి రాయప్ రెడ్డి, తెరెజమ్మ, సుజీత్, మేరీ, సుప్రియ, అన్మీషా, క్రిస్టోఫర్ మంచి ఆరోగ్యం, కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్టుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే జ్యోతి, ప్రసన్న, ఐవన్ స్పష్టంగా మాట్లాడాలని జ్యోతి, ప్రసన్న ఉద్యోగంలో ఇంక్రిమెంట్ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సన్నీ, నిహారిక కుటుంబం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా స్నేహిత్ మంచి ఆరోగ్యం, సన్నీ మంచి ఉద్యోగం, ఆర్థిక సమస్యల నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. రాక్సీరాజ్ 14వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు వారిని 13 సంవత్సరాల తర్వాత డిసెంబర్ 25న ఇమానుయల్ రుజన్ రాజ్తో దీవించినకు దేవునికి కృతజ్ఞతగా కుమారుని మంచి ఆరోగ్యం, అలాగే ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఏ బాలరాజు, జ్యోతి, వనీల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కరుణమయి MBBS ఫస్ట్ ఇయర్లో డిస్టింక్షన్ వచ్చినందుకు కృతజ్ఞతగా ఏంజల్, మేరీ, పౌలీనా జీవితంలో స్థిరపడినట్టుగా దౌతియా, బౌలీనా, బాలప్రజ్ఞ, మౌనిక, మనోజ్, మౌనిష్, ఆంటోల బంగారు భవిష్యత్తు కొరకు అంతోని వారి మధ్యస్థ ప్రార్థన కోరుచు బిడ్డలందరికీ దైవ భయం, భక్తి కలిగి మంచి క్రైస్తవ జీవితం జీవించినట్లుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. గోపు ఆరోగ్యమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కాళ్ళు సమస్య త్వరగా నయం అవునట్లుగా, మౌనిక రాసే ఎగ్జామ్లో దేవుడు మంచి జ్ఞానం దయచేసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా, అంబాటి చిన్నపరెడ్డి ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు మౌనిక చిన్నపరెడ్డిలపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రవీణ్, అనిత, మీనాల్ కుటుంబం ప్రత్యేకతలను నెరవేరినట్టుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు మన మధ్యలో జ్యోతిరాజు కూడా ఈరోజు ఉంటున్నారు. ఈరోజు మరి కొంతసేపట్లో ఫాదర్ గారు ఇక్కడి నుంచి తమిళనాడు వెళ్ళబోతున్నారు. ఆయన ఒక మణల్మేడు అనే ప్రదేశంలో తమిళం నేర్చుకొని తమిళనాడులో మరి పరిచర్య చేయటానికి ఒక ప్యారిష్లో వెళుతున్నారు. గడిచిన 4 రోజులు మీరు చూస్తున్నారు, థంబ్నెయిల్ తయారు చేసి చక్కగా దాని యొక్క ధ్యాన అంశం కూడా వివరిస్తూ ప్రతిరోజు ఇంగ్లీష్లో తెలుగులో పెట్టినటువంటి వ్యక్తి ఫాదర్ జ్యోతిరాజు గారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. నేను ఎలా ఆ రాష్ట్రం నుండి ఈ రాష్ట్రమునికి వచ్చి ఈ భాష నేర్చుకొని దేవుడు నన్ను కూడా దీవించాడో, అలాగే అక్కడికి వెళ్ళి తమిళనాడులో కూడా ఫాదర్ గారిని దేవుడు దీవించి బహుగా వాడుకోవాలని ఫాదర్ గారు ఆయనకి ఇచ్చినటువంటి ప్రవచనం కూడా ఉంది. నిన్ను కూడా సర్వదేశంలో దేవుడు వాడుకుంటాడని. అందుకే కావచ్చు ఈరోజు ఈ టైంలో ఫాదర్ గారు నాతో పాటు ఈ యొక్క కారుణ్య జపమాలలో పాలు పంచుకునే భాగ్యం పొందారు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఫాదర్ గారు నాతో పాటు థంబ్నెయిల్ తయారు చేసి మీకు అందిస్తున్నటువంటి విషయం నేను మీకు మళ్ళీ చెప్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెల్లించండి. అక్కడి నుంచి కూడా ఫాదర్ గారు మనతో పాటు పరిచర్యలో ఉంటారు. ప్రార్థన చేద్దాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబికి ప్రవహించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం.
పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ మరియ తల్లిని ప్రార్థించమని అడిగాను, సహాయపడింది. ఆమె పేరు సహాయ మాత, నా పేరు సహాయ సిరిల్ దాస్. నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నది. ఈ 4 రోజులు చాలా తోడుగా ఉంది. ప్రార్థన చేద్దాం. మీరు కూడా మీకు కూడా తోడుగా ఉండును గాక. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగ యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మలైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దేవుడు చిన్న చిన్న ప్రేరేపణ ఇచ్చినప్పుడు దాన్ని నేను పాటించి ఇక్కడ ఈ సెంటర్లో చేసేటప్పుడు దేవుడు మనలను గౌరవించి మనలాంటి పాపాత్ముల ప్రార్థనను కూడా విని ఈ స్వస్థత మహాసభను చక్కగా నడిపించాడు. అందుకే ఇంతవరకు ఎబెనేజర్గా నడిపించిన దేవుడు కీర్తన 23:6 ప్రకారం నేను జీవించనాలు నీ కరుణయు ఉపకారము నా వెంట వచ్చు, నేను కలకాలము నీ మందిరమున వసింతును అని కీర్తనకారునితో పాడాలని అనిపించింది ఈరోజు. Psalm 23:6 As long as I live, only goodness and kindness will follow me all the days of my life and I will live in your temple all the days of my life. మార్కు 12:34 అందుకే మన పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుని స్తుతించబోతూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. Lord, your goodness and kindness was so good to us during these 4 days and it will follow us all the days of our life, we said in Psalm 23:6. And so we want to praise you according to Mark 12:34. Yes Lord, with all our heart, with all our soul, with all our mind. చప్పట్లతో పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ లింక్ను అందరికీ పంపించి స్తోత్రం చెల్లించాలి. కూటంలో పాల్గొనడం మాత్రమే కాదు, దేవునికి స్తోత్రం చెల్లించే గొప్ప దినం ఇది. We have to thank the Lord for 4 days. Not only attending the retreat, but thanking is very, very important. చప్పట్లు కొడుతూ పాడాలి. కృతజ్ఞత కలిగి స్తుతి చెల్లింతును, దేవుని కీర్తించెదం, నిజముగా దేవుని కీర్తించెదం. కృతజ్ఞత కలిగి స్తుతి చెల్లించెదం, దేవుని ప్రేమించెదం, నిజముగా దేవుని ప్రేమించెదం. పూర్ణాత్మతోను పూర్ణ బలముతోను దేవుని ప్రేమించెదం, నిజముగా దేవుని ప్రేమించెదం. పూర్ణాత్మతోను పూర్ణ బలముతోను
దేవుని ప్రేమించెదం, నిజముగా దేవుని ప్రేమించెదం. తన చేతులతో మనలను చేసెను, కావలసినవన్నీ దయతో ఇచ్చెను. తన చేతులతో మనలను చేసెను, కావలసినవన్నీ దయతో ఇచ్చెను. మన వెంట పంపెను కృపాక్షేమము, ఆయన యందే సంతసించెదం. తన వెంట పంపెను కృపాక్షేమము, ఆయన యందే సంతసించెదం. పూర్ణాత్మతోను పూర్ణ బలముతోను దేవుని ప్రేమించెదం, నిజముగా దేవుని ప్రేమించెదం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. తమిళనాడులో మళ్ళొకసారి పరిచర్యలు చేయబోతున్నటువంటి మరియు ప్యారిస్లో పని చేయబోతున్నటువంటి ఫాదర్ జ్యోతిరాజు గారిని దీవించాలని ఫాదర్తో పాటు ధ్యానాంశంతో మనం కూడా లీనమై ప్రార్థిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొరకు ఆ ప్రభు శిలువలో రక్తాన్ని కార్చారు. మన పాపము నుండి విడుదల కొరకై, మన పాపముల విడుదల కొరకై సైతాను మనల్ని పట్టి పీడిస్తూ ఉండగా ఆ సైతాను బంధకాల నుండి ప్రభు మనందరినీ కూడా తన రక్తము ద్వారా విడిపించారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36 వచనం పలుకుతూ ఉంది, మీరు శిలువపై చంపిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించిన. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 4 రోజులు కూడా ఈ ముత్తంగి ప్రాంతమంతా కూడా, మన దివ్యవాక్కు కేంద్రం అంతా కూడా ప్రభుని యొక్క రక్తపు కోటగా మారింది. ఈ 4 రోజులు అనేక మంది వందల సంఖ్యలో వేల సంఖ్యలో ప్రభుని యొక్క రక్తము ద్వారా అనేక స్వస్థతలను విడుదలను అనేక మంది ప్రజలు మరి 4 రోజుల్లో ఎంతో గొప్పగా అనుభవించారు. ప్రభుని యొక్క రక్తములోని శక్తిని అనేక మంది అనుభవించారు. దేవుని బిడ్డలారా, ఈ 3 గంటల కారుణ్య ప్రార్థన సమయంలో మనము ఎటువంటి బంధకాలతో బాధింపబడుతూ ఉన్నాం, మనము ఎటువంటి భారముతో బాధపడుతూ ఉన్నాం. రండి, ఆ ప్రభుని శిలువ చెంతకు మీ యొక్క భారములను,
మీ యొక్క బంధకాలను తీసుకుని రండి దేవా. ఈ కారుణ్య ప్రార్థన సమయంలో నీ యొక్క రక్తపు మడుగులో, నీ యొక్క రక్తపు కృపలో దేవా, నా బంధకాలు ఈరోజు, నా కట్లన్నీ కూడా విప్పబడాలి దేవా. నా బంధకాల యొక్క సంఖ్యలు దేవా త్రెంచబడాలి దేవా అని ప్రార్థించుకుంటూ మనం ఆ ప్రభునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం ప్రార్థించుకుందాం. కృతజ్ఞత కలిగి స్తుతి చెల్లించెదం, దేవుని ప్రేమించెదం, నిజముగా దేవుని ప్రేమించెదం. కృతజ్ఞత కలిగి స్తుతి చెల్లించెదం, దేవుని ప్రేమించెదం, నిజముగా దేవుని ప్రేమించెదం. మనకై సిలువలో రక్తము కార్చెను, మన విడుదలకై ప్రాణము పెట్టెను. మనకై సిలువలో రక్తము కార్చెను, మన విడుదలకై ప్రాణము పెట్టెను. దేవుని ప్రేమకై ఏమివ్వగలము, ఆయన కీర్తిని ఆలపించెదం. దేవుని ప్రేమకై ఏమివ్వగలను, ఆయన కీర్తిని ఆలపించెదం. పూర్ణాత్మతోను పూర్ణ బలముతోను దేవుని ప్రేమించెదం, నిజముగా దేవుని ప్రేమించెదం. ఈ గుర్తును అనేక మందిని కడిగిన దేవునికి అర్పిస్తూ స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఉడకంలో పాల్గొన్నాం. ఇంకా ఎన్ని కష్టాలు అని అడిగే వాళ్ళకు ప్రభు చెప్తున్నాడు, సర్వ అవస్థల యందును కృతజ్ఞతలై ఉండు. యేసుక్రీస్తునందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరునది ఇదియే. 1 దశలోని 5వ అధ్యాయం 16వ వచనం. Sometimes we see after prayer also little troubles, test of life that we go through. We should not think, I attended the retreat, why these things are happening. That is not Christianity. Christianity is with a cross, but we will resurrect.
క్రైస్తవ జీవితం అనేది సిలువతో కూడినది, దానితో అది అంత్యం కాదు, పునరుత్థానం ఉంది. అందుకే ప్రభు చెప్తున్నాడు, సర్వ అవస్థల యందు కృతజ్ఞతలై ఉండుడు. వాట్ ఎవర్ హ్యాపన్స్, ట్రబుల్స్ హ్యాపన్స్, కీప్ థ్యాంకింగ్ ద లార్డ్. పాల్ అండ్ సిలాస్ ప్రైజ్డ్ అండ్ వర్షిప్, జైల్ గేవ్ అవే, చైన్స్ బ్రోక్. ఎస్ ప్రియమైన సహోదరి సహోదరులారా, పౌలు సిలాస్ ఇద్దరు కలిసి ప్రార్థన చేసేటప్పుడు, స్తుతించినప్పుడు సంకెళ్ళు తెగిపోయింది. కష్టాల మధ్యలో స్తుతిస్తే దేవుడు మనకు అన్నిటినీ సమకూర్చి దీవించి బయటపడు మార్గముని ఇస్తాడు. స్తుతులతో పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎవ్రీ మూమెంట్, ఎనీ ట్రబుల్, కీప్ ప్రైజింగ్ గాడ్, చైన్స్ విల్ బ్రేక్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. కృతజ్ఞత కలిగి స్తుతి చెల్లించెదం, దేవుని ప్రేమించెదం, నిజముగా దేవుని ప్రేమించెదం. కృతజ్ఞత కలిగి స్తుతి చెల్లించెదం, దేవుని ప్రేమించెదం, నిజముగా దేవుని ప్రేమించెదం. పూర్ణాత్మతోను పూర్ణ బలముతోను దేవుని ప్రేమించెదం, నిజముగా దేవుని ప్రేమించెదం. పూర్ణాత్మతోను పూర్ణ బలముతోను దేవుని ప్రేమించెదం, నిజముగా దేవుని ప్రేమించెదం. ప్రతి విషయములో స్తుతి చెల్లింతుము, అది క్రీస్తునందు దేవుని చిత్తము. ప్రతి విషయములో స్తుతి చెల్లింతుము, అది క్రీస్తునందు దేవుని చిత్తము. గానము చేయుచు జీవిత కాలం ఆయన యందే శక్తి పొందెదం. గానము చేయుచు జీవిత కాలం ఆయన నుండి శక్తి పొందెదం. పూర్ణాత్మతోను పూర్ణ బలముతోను దేవుని ప్రేమించెదం, నిజముగా దేవుని ప్రేమించెదం. భక్తితో మూడవ గుర్తును మన బృందంలో ఉన్న బిడ్డలు చెప్తుండగా ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను,
దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతిసారి పెద్ద పెద్ద సణ సంఖ్య ఇక్కడికి వచ్చినప్పుడు నేను మనిషిగా చిన్న చిన్న భయం నాకు ఉంటుంది. చిన్నపిల్లలు, పెద్దలు, అనారోగ్య పరిస్థితులు ఉన్నవారు, హార్ట్ అటాక్లు ఉన్నవారు, ప్రెషర్ ఉన్నవారు, అనేక మంది ఒక చోటుకు వచ్చి ఎన్ని ప్రోగ్రాం జరుగుతుందో మీకు తెలుసు. ఇవన్నిటికీ ఏదైనా మంచి జరిగినా చెడ్డ జరిగినా నేను సమాధానం చెప్పవలసినదే. అప్పుడు నన్ను కాపాడేది మీరు చేసే ఈ ప్రార్థన నా కోసం, అలాగే నేను చేసే ప్రార్థన మిమ్మల్ని కాపాడుతుంది. దానికి పేరే సమర్పణ ప్రార్థన, సంరక్షణ ప్రార్థన. ఎవ్రీ టైమ్ పీపుల్ కమ్ ఇన్ లార్జ్ క్రౌడ్, వెరైటీ ఆఫ్ పీపుల్ కమ్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఆర్ దేర్. God only is protecting us, and this is the prayer of protection, consecration. అందరూ కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును స్వస్థత విడుదల మహాసభలో పాల్గొన్న ప్రతి బిడ్డను వాళ్ళ ప్రయాణములోను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందరుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. స్వస్థత మహాసభలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డల దేశంలో నెరవేరిందని యేసువా నేను నమ్ముచున్నాను. ట్రస్టింగ్ దట్ ఎవ్రీ పర్సన్ who participate in the healing deliverance convention, all the prayers are answered. Jesus, I trust in you. పునీత ఫాస్టినా మగారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా Pray for us. మరొకసారి ఫాదర్ జ్యోతిరాజు గారు ఈ యొక్క ధ్యానాంశం మనకు పలుకుతుండగా లీనమై ప్రార్థనలో ఉందాం. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18-19 వచనాలు ఇలా పలుకుతూ ఉన్నాయి. పాతాళ లోకము నిన్ను స్తుతింపదు, మృతలోకము నిన్ను కొనియాడదు, బ్రతికి ఉన్నవారు మాత్రమే నిన్ను స్తుతింతురు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా జీవము కలిగినటువంటి దేవుని ప్రజలం. ఆది కాండంలో మనం చదువుకున్నట్లయితే మనిషి యొక్క ముక్కు రంధ్రములో దేవుడు తన ఊపిరిని ఊదినప్పుడు, తన శ్వాసను ఊదినప్పుడు మనిషి జీవము గలవాడాయను అని మనం చదువుకుంటూ ఉన్నాం. మనం అనుభవిస్తున్నటువంటి ఈ జీవితము, ఈ ప్రాణము మనకు దేవుడిచ్చినదే. కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు, దేవా నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలవుడు, కానీ నీవు క్షమాశీలుడు కాబట్టి మేము జీవిస్తున్నామని కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము జీవిస్తూ ఉన్నామంటే, ఈ లోకంలో మనగలుగుతూ ఉన్నామంటే అది సమస్తము దేవుడిచ్చినటువంటి కృప కాదా? రండి ప్రియులారా, ప్రభువు మనకిచ్చినటువంటి ఈ జీవముతో, ఈ ప్రాణముతో కలిసి ఆ ప్రభుని స్తుతించి ఆరాధించుకుంటూ మనకు జీవమునిచ్చిన దేవుని కృతజ్ఞతలు కలిగి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ స్తుతి ఆరాధనలు చలుపుదాము. కృతజ్ఞత కలిగి స్తుతి చెల్లించెదం, దేవుని ప్రేమించెదం, నిజముగా దేవుని ప్రేమించెదం.
కృతజ్ఞత కలిగి స్తుతి చెల్లించెదం, దేవుని ప్రేమించెదం, నిజముగా దేవుని ప్రేమించెదం. పూర్ణాత్మతోను పూర్ణ బలముతోను దేవుని ప్రేమించెదం, నిజముగా దేవుని ప్రేమించెదం. పూర్ణాత్మతోను పూర్ణ బలముతోను దేవుని ప్రేమించెదం, నిజముగా దేవుని ప్రేమించెదం. పాతాళమునా స్తుతి వినిపించదు, కృతజ్ఞతలను మృతి చెల్లింపదు. పాదాళమున స్తుతి వినిపించదు, కృతజ్ఞతలు మృతి చెల్లింపదు. జీవము కలిగిన దేవుని ప్రజలం, ఆయన నామముని సన్నుతించెదం. జీవము కలిగిన దేవుని ప్రజలం, ఆయన నామముని సన్నుతించెదం. పూర్ణాత్మతోను పూర్ణ బలముతోను దేవుని ప్రేమించెదం, నిజముగా దేవుని ప్రేమించెదం. ఈ గుర్తు కూడా మన బృందంలో ఉన్న బిడ్డలు చెప్తుండగా వాళ్ళతో పాటు మనం ఏకీభవించి ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కొందరు ఇక్కడికి ఎవరైతే రాలేకపోయారో వాళ్ళు కన్నీటితో కొందరు మెసేజెస్ పంపిస్తున్నారు లైవ్ చాట్లో. మాకు కూడా ఆన్లైన్లో ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించుటకు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రమని. అంటే 25,000 మంది దాకా రోజు వాళ్ళు వీక్షిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దీని వెనుక ఎంతమంది కృషి ఇది, దాన్ని తలంచడం. కొన్ని నిమిషాలు వాళ్ళందరినీ తలంచండి, వాళ్ళ కోసం దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇది ఒక్కరోజు 2 రోజులు పని కాదు, నెల రోజులుగా నేను చాలా డిపార్ట్మెంట్స్ పనిచేశాను. అందుకే పేర్లు చెప్పను, గ్రూప్ పేర్లు చెప్పను, వాళ్ళందరినీ తలంచి దేవునికి స్తోత్రం చెల్లించండి. దీని వెనుక చాలా చాలా కృషి ఉన్నది. చాలామంది చెమట ఉంది, ఎండలో వానలో అన్ని వాతావరణం తట్టుకోలేక పరిస్థితిలో పనులు జరిగినాయి. అవన్నీ అక్కడ స్టేజ్ మీద మీకు కనిపించదు. అందుకే వాళ్ళందరినీ తెరవనకు పనిచేసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించండి.
ఫాదర్ గారు భద్రంగా వచ్చారు, అలాగే బ్రదర్ గారు వచ్చారు. తిరిగి వాళ్ళు కూడా ఈ సమయంలో ప్రయాణమునకు సిద్ధమవుతున్నారు. వాళ్ళిద్దరిని ప్రభు భద్రంగా వాళ్ళు వెళ్ళే గమ్యములలో 2 దిక్కున వెళుతున్నారు. ఫాదర్ కేరళకు వెళుతున్నారు. మరి అక్కడ వాళ్ళు సమస్త కాన్స్టిట్యూషన్ తయారు చేయటానికి ఇటు బ్రదర్ గారు బెంగళూరు వెళుతున్నారు. వాళ్ళిద్దరిని ప్రభువునికి అర్పించుకోండి, ప్రార్థించండి. అనేక మంది డొనేషన్ ఇచ్చి కాపాడుకున్నారు. అనేక పేద బిడ్డలకు అన్నదాన కార్యక్రమాలు జరిగినాయి. అనేక మంది కృషి. ఒక్క నిమిషం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సో మెనీ పీపుల్స్ స్వెట్ అండ్ బ్లడ్ we are able to have these programs in the sun, scorching heat, amidst many troubles, 1 month struggle. They all are not on the stage. Please remember them. Take them to Jesus, offer them and ask God to bless them. పేతురు యోహాను చెప్పిన మాట నాకు గుర్తుకు వస్తుంది. వాళ్ళు చేసినది తిరిగి నేను ఇవ్వటానికి వెండి బంగారం నా దగ్గర లేదు, కానీ విలువైన యేసుక్రీస్తు నామములో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవితం లేచి నిలబడి సాక్ష్యం చెప్పే రీతిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. I don't have silver and gold to give to this 1 month struggle, sweat and blood of the people, and people are reaping the harvest for 4 days. Remember all of them, thank them, pray for them. I don't have silver and gold, Lord, but I give them what I have. I have you. Make them to rise and shine for you. దయచేసి ఈ లింక్ను ప్రతి ఒక్కరికి పంపించండి. ఎందుకంటే అందరూ కూటాలో పాల్గొనే వాళ్ళు ఎక్కువ ఉంటారు, కానీ థ్యాంక్స్ చెప్పే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. కూటములో పాల్గొనే వాళ్ళు అనేక మంది, కానీ దేవునికి కృతజ్ఞత చెల్లించే వాళ్ళు చాలా తక్కువ. సో మెనీ పీపుల్ రిసీవ్డ్ బ్లెస్సింగ్స్, బట్ ఐ డోంట్ నో హౌ మెనీ విల్ థ్యాంక్ ద లార్డ్. సో ఐఎమ్ టేకింగ్ టైమ్. ప్లీజ్ సెండ్ దిస్ లింక్ టు పీపుల్ and ask people to thank God for this, so that I can continue like these programs in the future. చివరి గుర్తు 103వ కీర్తన 1, 2, 3 వచనములు. Psalm 103 verse 1 to 3. నేను ఏదైనా మర్చిపోయి ఉంటే కీర్తనగాడు చెప్తున్నాడు, ప్రభు చేసిన మేలులను మరువకు. Psalmist says, do not forget even the small favor you received from God. అన్నిటిని గుర్తించాం, సైలెంట్గా ప్రార్థన చేశాం. ఇప్పుడు అర్పించుకుంటూ పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. కృతజ్ఞత కలిగి స్తుతి చెల్లించెదం, దేవుని ప్రేమించెదం, నిజముగా దేవుని ప్రేమించెదం. కృతజ్ఞత కలిగి స్తుతి చెల్లించెదం, దేవుని ప్రేమించెదం, నిజముగా దేవుని ప్రేమించెదం. స్వస్థత మహాసభను నడిపించిన దేవునికి స్తోత్రం. విడుదల స్వస్థతనిచ్చిన దేవునికి స్తోత్రం. ప్రభు చేసిన మేలులకు స్తోత్రం అని పాడాలి. స్వస్థత మహాసభను నడిపిన ప్రభునకు స్తుతి స్తోత్రములు అర్పించి పొగడెదం. స్వస్థత మహాసభను నడిపిన ప్రభునకు స్తుతి స్తోత్రములు అర్పించి పొగడెదం. విడుదల స్వస్థత అద్భుతం చేసిన ప్రభు మేలులను మరువక పొగడెదం. విడుదల స్వస్థత అద్భుతం చేసిన ప్రభు మేలులను మరువక పొగడెదం. పూర్ణాత్మతోనూ పూర్ణ మనసుతోనూ దేవుని ప్రేమించేదం, నిజముగా దేవుని ప్రేమించేదం. అనేక మంది ఆనంద బాష్పం కార్చవలసిన రోజు ఇది, ఎందుకంటే అన్ని మేలులు దేవుడు చేశాడు. లెట్ us thank the Lord
with the tears of joy for what he has done. నెక్స్ట్ ఇయర్ కూడా ప్రభు చిత్తమైతే ఒక ఫాదర్ గురించి ఆలోచిస్తున్నాను, ప్రార్థన చేయండి. దేవుడు చిత్తమైతే ఆ ఫాదర్గా రావాలని, లేకపోతే ఎవరిని ఎన్నుకోవాలన్నారు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఆల్సో ఐఎమ్ థింకింగ్ ఆఫ్ అ ప్రీస్ట్. కైండ్లీ కీప్ ప్రేయింగ్ as long as I am here. I want to do something for you. నేను ఇక్కడ ఉన్నంతకాలం మీకు ఏదైనా చేయాలని ఒక ఆశ, అది ఒకటే. ప్రభుని ప్రార్థనతో బృందమంతా కలిసి ఇప్పుడు ప్రార్థిస్తారు. మనమందరం ప్రతితరముగా దేవుని దేవుని యొక్క దయ కోసం, ప్రజల కోసం ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే సంవత్సరంలో జరగబోతున్న కన్వెన్షన్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జూలై చివరి నుండి ఆగస్టు బిగినింగ్ వరకు జరుగుతున్న పవర్ మినిస్ట్రీ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు మంచి సందేశం అందించిన ఫాదర్ జోస్ వట్టేంకల్ గారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పెళ్లి జీవితం జీవిస్తూ సాక్షిగా నిలబడుతున్న బ్రదర్ రఘు గారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్రొత్త హాల్ పునర్నిర్మాణం జరగటానికి కానుకలిచ్చిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంత గొప్ప జనసంఖ్య వచ్చినప్పుడు ఖర్చుల కోసం ఇచ్చిన డొనేషన్ ఇచ్చిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభ కోసం తెరవెనుక పనిచేసిన అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ నాకు ఇచ్చిన మంచి స్టాఫ్ మెంబర్స్ అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా గురించి తలంచి అనుక్షణం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆన్లైన్లో ప్రోగ్రాం వీక్షించిన అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఎడతగక అని పదమును ఎవరి కోసము దేవుడు వాడుతున్నాడు కావచ్చు. మీరు అప్పుడప్పుడు ఆగిపోతున్నారేమో ప్రార్థనలో, అందుకే దేవుడు గుర్తు చేస్తున్నాడు. స్వప్న అనే వ్యక్తిని దేవుడు ఆశీర్వదించి దేవుని యొక్క ఆశీర్వాదంతో నింపుతున్నాడు. ఊపిరితిత్తులు పాడైపోయిన ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించి 29 అనే నంబర్ నీకు సంబంధం ఉందంటున్నాడు. నేను దీవిస్తూ ఉన్నాడు. కాలు చేతులంతా అలసిపోయి ఈ స్వస్థత మహాసభలో నాకు విడుదల కలగలేదే అని ఏడుస్తున్న బిడ్డకి ఇప్పుడు దేవుడు విడుదలను దయచేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి నా తరఫున నేను ఒక రిక్వెస్ట్, మీరు కుటుంబ సమేతంగా దయచేసి ఈరోజు రాత్రి కూర్చొని పిల్లలతో పాటు థ్యాంక్స్ చెప్పండి దేవునికి. ఎందుకంటే ఇది చాలా పెద్ద పని. ఆ బరువు బాధ్యతను దేవుడు నా ద్వారా ఇంతమంది బిడ్డలకు ఇచ్చాడు. మీరు థ్యాంక్స్ చెప్పాలి, చాలా థ్యాంక్స్ చెప్పాలి ఈరోజు నిజంగా. బికాస్ విపరీతమైన ఎండతో స్టార్ట్ చేశాం, కానీ దేవుడు కనికరించాడు. ప్లీజ్ as a family join together, thank God please. Not I didn't say to pray, thank God I said. నేను ప్రార్థన చేయమని చెప్పలేదు, థ్యాంక్ చెప్పమని చెప్తున్నాను. దేవుని మర్చిపోతున్నారు ప్రజలు, థ్యాంక్ చెప్పండి. ఈ లింక్ను ప్రతి ఒక్కరికి పంపించి ఈ మాట నా ద్వారా జరిగిందని చెప్పానని అందరికీ చెప్పండి. ఇప్పుడు ఫాదర్ జ్యోతిరాజు గారు తమిళనాడు ప్రయాణం కొంతసేపట్లో బయలుదేరుతున్నారు. తర్వాత అక్కడ ఒక విచారణను తమిళం నేర్చుకొని పూజ వాక్య పరిచర్యలు చేస్తారు. ఫాదర్ గారిని ప్రభు దీవించమని ప్రార్థించాం. ఇప్పుడు ఫాదర్ గారు మిమ్మల్ని ఇంగ్లీష్లో దీవిస్తారు. తర్వాత నేను తెలుగులో ముగిస్తాను. The Lord be with you. And with your spirit. Almighty God bless you,
the Father and the Son and the Holy Spirit. ఆమేన్. మామూలుగా మా పెద్దలు ఎవరైనా మిషనరీస్ బయటకు వెళితే వాళ్ళు దీవిస్తారు. అందువల్ల ఫాదర్ గారిని చేతులెత్తి దీవించండి. May God's blessings be with you and go ahead of you. మీకు ముందుగా దేవుని సన్నిధి ఆశీర్వాదముగా వెళ్ళునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి అంతా స్తుతి స్తోత్రములతో ఉండబోతున్న మీ కుటుంబాలపై ఎల్లప్పుడు మీరు స్తుతించే విధంగా అద్భుతాలు చేసి దీవించునుగాక. కృతజ్ఞత కలిగి స్తుతి చెల్లించేదం, దేవుడు చేసిన మేలులను మరువక స్తుతించేదం.